కానీ సార్ మీ మాట వినోద్ బాబు గారు వింటారు కదా. మీకు చిత్రగారు మంచివారు కాదు అనిపిస్తే మీరే ఆ బాబుతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. వినోద్ ఇప్పుడు వినే పరిస్థితిలో లేడు రాతోడు. పైగా ప్రేమ మనిషిని నిలకడగా ఉండనివ్వదు. అవును రాతోడు, ఇప్పుడు నేను కారణం లేకుండా కాదంటే దానికి కారణం భాగ్య అయిపోతుంది. భాగ్య మీద వాడికున్న ద్వేషం ఇంకా పెరుగుతుంది. నిజం గుప్తా గారు, అసలు వినోద్ మీద భాగ్య గురించి చెడుగా చెప్పి విషాన్ని నింపిన మనోహరిని తన్నాలి గుప్తా గారు. అవును గుప్తా గారు, నేను మనోని కొట్టాలని మనసులో అనుకుంటే అది అయిపోతుందా? కాసేపు కంటిన్యూగా కొడుతూనే ఉండాలని కోరుకుంటాను. మాకు తెలియను నీ వీటిలో చేసి మా ప్రాణముల మీదకు తెచ్చదవని. మేము వెళ్ళదము. ఆగండి 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 సారీ. రాతోడ్ సార్, నువ్వు వెంటనే ఆశ్రమానికి వెళ్ళి చిత్ర దత్తత తల్లిదండ్రుల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకునిరా. ఓకే సార్. వాళ్ళ గురించి తెలిస్తే చిత్ర వాళ్ళని దాచడం వెనక నిజం తెలుస్తుంది. ఓకే సార్. టైం లేదు, ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. త్వరగా కనుక్కో. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. రాతోడ్ ఒక్క నిమిషం. చెప్పు మిస్సమ్మా. అలానే వినోద్ చిత్ర కలిసి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చిత్ర వినోద్ ఇచ్చిన 5 లక్షల చెక్ తీసుకొచ్చేసిందంట. వాళ్ళని కలిసి అది నిజమైతే గనక వాళ్ళని కూడా తీసుకొచ్చావనుకో, వినోద్ కి నిజం క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ పని ఇందాకే చేశాను మిస్సమ్మా. చిత్రగారు చెప్పినట్టు మళ్ళీ తిరిగి ఆ చెక్కు తీసుకెళ్లి ఇచ్చేశారంట. అయితే చిత్ర వాళ్ళు ఎక్కడా దొరకకూడదని పక్కా ప్లానింగ్ తో ఉందన్నమాట. సరే, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. ఆ లోపు చిత్ర గురించి ఇంకేమైనా నిజాలుంటే మేం కనుక్కుంటాం. మేమునా? నీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? పక్కింటక్క. ఇన్ని రోజులు లేదు అనుకున్న పక్కింటక్క మళ్ళీ వచ్చిందా? నాతో మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు గుప్తా గారు. ఎంతైనా పాత మనిషి కదా. నీకు మాత్రమే కనిపించే ఆ పక్కింటక్క మాకు కూడా దర్శనమిస్తే బాగుండు. మరణించి మా లోకమునకు వచ్చేదవు కదా, అప్పుడు చూచెదను. బాలిక, ఈ మానవులు ఏమి కోరి కష్టములను కొని తెచ్చుకునవలనని చూచుచున్నారు. అంటే నేను కష్టమని అంటున్నారా?